మరి ఎర్లీ శాతవాహన రూలర్స్ ఇక్కడ చూస్తే వీళ్ళని మనము తొలి శాతవాహనులు అని చెప్పేసి పిలుస్తాము. అంటే 1 నుండి 22 వరకు శాతవాహనుడు నుంచి ఈ యొక్క శివస్వాతి వరకు 1-22 1 నుంచి 22 మంది ఉన్నటువంటి పాలకుల సమాచారం మనం ఇక్కడ చూద్దాం. మనకు ఇక్కడ ఇక్కడ మనకు ప్రధానంగా చూడాల్సిన విషయం ఏమిటి అనేది చూస్తే ఇక్కడ తొలి శాతవాహనుల్లో ప్రధానంగా ఇక్కడ మనకు మొట్టమొదటగా శాతవాహనుడు ఈయనకు సంబంధించినటువంటి సమాచారాన్ని చూద్దాం. ఈ శాతవాహనుడు ఎవరు? అసలు ఒక్క మాటలో చెప్పాలంటే ఇతన్ని మనకు వంశమూల పురుషుడిగా అనేక గ్రంథాలు పేర్కొంటున్నాయి. సో శాతవాహన వంశమూల పురుషుడు ఇతడే. ఇతని పేరు మీదుగానే శాతవాహన వంశం అనేది ఆవిర్భవించింది. ఇతని పేరు మీదుగానే శాతవాహన వంశం రావడం అనేటటువంటిది జరిగింది. ఇది ఇక్కడ ప్రధానంగా మనం భావించాలి. ఇతని పేరు మీదుగానే ఈ యొక్క శాతవాహన వంశం అనేది రావడం జరిగింది. ముఖ్యంగా ఇతను శాతవాహన వంశ మూల పురుషుడుగా పేరుగాంచాడు. మరి నిజమేనా సార్, దీనికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయా అంటే ఎస్ ఉన్నాయి. శాతవాహన వంశ మూల పురుషుడు శాతవాహనుడే అనేటటువంటి విషయాన్ని తెలుసుకునే క్రమంలో భాగంగా చరిత్రకారులకు తెలంగాణ రాష్ట్రంలోని ఈ యొక్క కొండాపూర్ ప్రాంతం వద్ద ఈ యొక్క నాణ్యాలు త్రవ్వకాలలో బయటపడ్డాయి. ఈ కొండాపూర్ ప్రాంతంలో ఆ యొక్క బయటపడ్డ నాణెములు ఏవైతే ఉన్నాయో ఆ నాణెముల మీద శాతవాహనుడి యొక్క పేరు అనేది ఉంది. శాతవాహనుడు ఈ యొక్క పేరు అలాగే ఆయనకు సంబంధించినటువంటి ప్రతిమలు కూడా ఇక్కడ చరిత్రకారులు గుర్తించారు. తద్వారా ఇతడు శాతవాహన వంశ మూల పురుషుడు అనేటటువంటి విషయానికి వాళ్ళు ఫైనలైజ్ కావడం అనేది జరిగింది. అలాగే ముఖ్యంగా ఈయనకు సంబంధించిన సమాచారంలో భాగంగా ఇతడు శాతవాహన వంశం మూల పురుషుడు నిజంగానే ఇతడు అనడానికి ఒక ముఖ్యమైన నిదర్శనంగా 2 గ్రంథాలు ప్రధానంగా చరిత్రకారులకు ఉపయోగపడ్డాయి. మరి ఏమిటి ఆ గ్రంథాలు అనేది ఒకసారి చూస్తే ఇక్కడ టెక్స్ట్ ఆర్ బుక్స్ ఏమిటి అనేది ఒకసారి ఇక్కడ చూస్తే ఇక్కడ ప్రధానంగా మనకు కల్ప ప్రదీప అలాగే రెండవది ఈ యొక్క కథా సరిత్సాగరం. ఇక్కడ శాతవాహనుడికి సంబంధించిన సమాచారాన్ని కొండాపూరు ఏదైతే ప్రాంతం ఉందో అక్కడ తవ్వినటువంటి తవ్వకాలలో బయటపడ్డ నాణెముల మీద ఈ శాతవాహనుడికి సంబంధించినటువంటి సమాచారం అనేది ఉంది. ఆయన పేరు, ఆయన యొక్క ప్రతిమలతో కూడినటువంటి సమాచారం ఉంది. అలాగే ఈయనకు సంబంధించిన సమాచారాన్ని వివరిస్తున్న టెక్స్ట్ ఆర్ బుక్స్ మనం ఒకసారి ఇక్కడ చూసినట్లయితే కల్ప ప్రదీప అలాగే కథా సరిత్సాగరం అనేటటువంటివి ఇక్కడ ప్రధానంగా ఉన్నటువంటి అంశాలు. ఈ 2 గ్రంథాల్లో కూడా ప్రస్తావన అనేటటువంటిది మనకు కనబడతా ఉంది. అలాగే ఈ యొక్క శాతవాహనుడు మొదట అవలంబించిన మతము వైదికం, బౌద్ధం కాదు, ఈ యొక్క జైన మతం. ఇతడు జైన మతాభిమాని. ఈ యొక్క శాతవాహన వంశ మూల పురుషుడైన శాతవాహనుడు అనుసరించింది జైన మతము. అందుకనే తొలి శాతవాహనులు మొదట జైన మతాభిమానులు అని చెప్పేసి మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఇది మనకు మెయిన్ శాతవాహనుడికి సంబంధించిన సమాచారం అన్నప్పుడు ఈ యొక్క అంశాలను మనం ప్రధానంగా దృష్టిలో పెట్టుకోవాలి మెయిన్ ముఖ్యంగా. మరి వీరి తర్వాత మనకు ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోదగ్గటువంటి పాలకులు ఎవరు అనేది చూస్తే ఇక్కడ మనకు శ్రీముఖ అంటే ఇక్కడ శ్రీముఖుడు ఇక్కడ మనకు నెక్స్ట్. మరి ఎవరు ఈ శ్రీముఖుడు అనేది మనం ఇక్కడ చూద్దాం. ఈయన ప్రధానంగా ఇక్కడ చూసినట్లయితే ఈయన శాతవాహనుడి యొక్క కుమారుడు. ఇక్కడ చూసినట్లయితే శాతవాహన కుమారుడే ఈ యొక్క శ్రీముఖుడు. మరి ఈ శ్రీముఖుడిని శాతవాహన వంశస్థాపకుడిగా చెప్తారు. శాతవాహన వంశ మూల పురుషుడు అంటే శాతవాహనుణ్ణి. మరి శాతవాహన వంశస్థాపకుడిగా మనము ఈ శ్రీముఖుణ్ణి మనం పేర్కొంటాము. శాతవాహన వంశ స్థాపకుడిగా శ్రీముఖుణ్ణి. మరి ఈ శ్రీముఖుడు ప్రధానంగా ఈయనకు సంబంధించిన మరి ఒక సమాచారం అనేటటువంటిది ముఖ్యంగా నానాగఢ్ శాసనాలలో
అశోకునికి సంబంధించిన శిలాశాసనంలో, నానగఢ్ శాసనంలో, అలాగే ముఖ్యమైనటువంటి ఈ యొక్క పురాణాలలో కూడా ఈయనకు సంబంధించినటువంటి ప్రస్తావన అనేది ఉన్నది. మరి ఇందులో మనకు చూసినట్లయితే ఈ యొక్క శ్రీముఖుడు మనకు మత్స్య పురాణం ప్రకారంగా చూస్తే ఇక్కడ ఈయన ఈ యొక్క దాదాపుగా 23 సంవత్సరాలు పరిపాలన చేసినట్లుగా తెలుస్తుంది. 23 సంవత్సరాలు పరిపాలన చేసినట్లుగా తెలుస్తుంది. ఈయన ప్రధానంగా ఈయనకు సంబంధించిన మరి నాణెములు ఎక్కడ బయటపడ్డాయి అంటే ఈ యొక్క కోటిలింగాల వద్ద బయటపడ్డాయి. నేటి జగిత్యాల జిల్లాలోని కోటిలింగాల వద్ద ఈ యొక్క నాణెములు బయటపడడం అనేది జరిగింది. మరి కోటిలింగాల వద్ద బయటపడ్డ నాణెముల మీద ఇతడు శ్రీముఖ పేరుతో ఈయన ఈ యొక్క ముద్రించబడ్డాడు. శ్రీముఖ అనే పేరు ఆ నాణెముల మీద అవి ముద్రితం కావడం అనేది జరిగింది. మరి అలాగే ఈయన సొంతంగా నాణెముల మీద రణగోభద్ర, రణగోస్వామి అనేటటువంటి ఈ యొక్క పేర్లతో నాణెముల మీద ముద్రించి వాటిని చలామణిలోకి తీసుకురావడం అనేది జరిగింది. రణగోభద్ర, రణగోస్వామి అనేటటువంటి పేర్లతో ఇతడు నాణెములు ముద్రించి చలామణిలోకి తీసుకొచ్చాడు. అలాగే నాణెముల మీద కోటిలింగాల వద్ద దొరికిన నాణెముల మీద శ్రీముఖ అనేటటువంటిది కూడా ఇక్కడ ఉంది అనే విషయాన్ని మనం గమనించాల్సినటువంటి విషయం. సో ఈ కోటిలింగాల వద్ద దొరికిన నాణెముల ప్రకారంగా చూస్తే శ్రీముఖుడు తన రాజధాని కోటిలింగాల నుంచి తర్వాత తన రాజధానిని మహారాష్ట్రలోని ప్రతిష్టానపురానికి మార్చినట్లుగా చరిత్రకారులు భావించారు. అంటే మొదట కోటిలింగాల తర్వాత ఈ యొక్క శ్రీముఖుడి కాలంలోనే ఈ యొక్క కోటిలింగాల నుండి మహారాష్ట్రలోని ప్రతిష్టానపురానికి శాతవాహనుల యొక్క రాజధాని మార్పిడి జరిగిందనే విషయాన్ని ఇక్కడ చరిత్రకారులు గుర్తించడం అనేది జరిగింది. అంతేకాదు ఇతడు ప్రధానంగా మనం గమనించినట్లయితే శ్రీముఖుడికి సంబంధించినటువంటి దాంట్లో ఈయన మత్స్య పురాణంలో, అలాగే మనకు వాయు పురాణంలో, విష్ణు పురాణంలో, అలాగే మనకు భాగవత పురాణంలో వివిధ రకాల పేర్లతో పిలువబడడం అనేటటువంటిది జరిగింది. మరి ఇందులో మనకు ప్రధానంగా చూస్తే ఈ యొక్క శ్రీముఖుడు మత్స్య పురాణంలో ఏ విధంగా పిలువబడ్డాడు అనేది చూస్తే ఇక్కడ శ్రీముఖ, అలాగే చీముఖగా పిలువబడ్డాడు మత్స్య పురాణంలో. అలాగే మనకు అకార్డింగ్ టు వాయు పురాణం అంటే వాయు పురాణంలో మనకు సింధుఖ అనేటటువంటి పేరుతో పిలువబడ్డాడు, సింధుఖ. అలాగే మనకు ఈ యొక్క విష్ణు పురాణం చూసినట్లయితే ఈ యొక్క విష్ణు పురాణంలో ఇతడు బలిపృచ్ఛకుడుగా పిలువబడ్డాడు. ముఖ్యంగా ఈ యొక్క విష్ణు పురాణం ప్రకారం బలిపృచ్ఛకుడుగా పిలువబడ్డాడు విష్ణు పురాణం ప్రకారంగా. అలాగే మనకు ఇక్కడ మరొక భాగవత పురాణం అనేది చూస్తే భాగవత పురాణం అనేది ప్రధానంగా ఇక్కడ చూస్తే ఇక్కడ బలి లేదా ఇక్కడ మనకు వృషలుడు అనేటటువంటి పేరుతో ఈ యొక్క పురాణాల్లో పిలువబడ్డాడు. ఎవరు అంటే శాతవాహన వంశస్థాపకుడిగా పేరుగాంచినటువంటి ఈ యొక్క శ్రీముఖుడు. అంతేకాదు ఈ యొక్క నానాగఢ్ శాసనంలో తన యొక్క కోడలు శ్రీముఖుడి యొక్క కోడలు దేవి నాగానిక వేసిన ఈ నానాగఢ్ శాసనం ఏదైతే ఉందో ఈ నానాగఢ్ శాసనంలో ప్రధానంగా ఇతడు ఈ యొక్క శ్రీముఖ శాతవాహన సిరిమతో పేరుతో ఈ యొక్క నానాగఢ్ శాసనంలో ఈ విధంగా పేర్కొనబడినటువంటి వారు ఈ యొక్క ముఖ్యంగా ఎవరయ్యా అంటే ఈ యొక్క మనకు శ్రీముఖుడు. మరి ఇక్కడ శ్రీముఖుడు ప్రధానంగా ఇక్కడ గమనించాల్సిన ఈయనకు సంబంధించిన దాంట్లో విషయంలో మనం ప్రధానంగా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈయన మొదట రాజధాని కోటిలింగాల, తర్వాత నుంచి ఆయన అక్కడి నుంచి మనకు నెమ్మదిగా ఈయన ఈ యొక్క ప్రతిష్టానపురానికి తన రాజధానిని మార్పిడి చేయడం అనేటటువంటిది జరిగిందనే విషయాన్ని ఇక్కడ మనం ప్రధానంగా గమనించాలి మిత్రులారా. అలాగే ఇక్కడ మనం గమనించాల్సిన మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ యొక్క ఇతడు అశోకుని యొక్క 13వ శిలాశాసనంలో అశోకుడి 13వ శిలాశాసనంలో ఇతడు అశోకుడికి సామంతుడిగా గుర్తించబడ్డాడు. అలా అశోకుడికి సామంతుడిగా ఉన్న ఇతడు ఈ యొక్క తర్వాత స్వతంత్రుడిగా
ఆయన మౌర్యుల దగ్గర నుంచి స్వతంత్రుడిగా మారి ఆయన అక్కడ స్వతంత్రించి ప్రతిష్టానపురాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించాడని చెప్పేసి కొన్ని ముఖ్యమైన ఆధారాలు కూడా వివరిస్తున్నాయి. ఇందులో మనకు అశోకుడు స్వయంగా ఈయన అశోకుడికి నిజంగానే సీముకుడు సామంతుడని, అశోకుడు తన సామంతుల్లో ఒకరైన సీముకుడికి రాయ అనేటటువంటి బిరుదునిచ్చి సత్కరించాడన్న విషయాన్ని మనకు వివరించినటువంటి చరిత్రకారుడు ఎవరు అంటే డిసి సర్కార్. రాయ అనే బిరుదును ఈ యొక్క డిసి సర్కార్ మనకి చెప్పినటువంటి వివరాల ప్రకారం అశోకుడు తన సామంతుల్లో ఒకరైనటువంటి ఈ శ్రీముఖుడికి రాయ అనే బిరుదునిచ్చి సత్కరించాడని చెప్పేసి మనకి క్లియర్గా ఈ విషయం మనకి ఇక్కడ డిసి సర్కార్, దినేష్ చంద్ర సర్కార్ ఈ విషయాన్ని మనకు క్లియర్గా వివరించడం అనేటటువంటిది జరిగింది. ఇక్కడ ఈ పాయింట్ను కూడా మనం గుర్తుంచుకోవాలి. అలాగే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈయన శ్రీముఖుడు కూడా తన తండ్రి లాగానే మొదట జైన మతాన్ని అవలంబించాడు, కానీ చివర్లో వైదిక మతాన్ని స్వీకరించి దాని అభివృద్ధి కొరకు పాటుపడ్డాడు. అందుకనే ఈ తొలి శాతవాహనులు అనేవాళ్ళు మొదట జైన మతాభిమానులు అనడానికి నిదర్శనం శాతవాహన వంశ మూల పురుషుడైన శాతవాహనుడు, ఆయన కుమారుడైన శాతవాహన వంశస్థాపకుడుగా పేరుగాంచిన ఈ యొక్క శ్రీముఖుడు, వీరిరువులు కూడా జైన మతాభిమానులే. ఇందులో కాకపోతే శ్రీముఖుడు మొదట జైన మతాన్ని అనుసరించాడు, తన చివరిలో వైదిక మతాన్ని స్వీకరించి దాని అభివృద్ధికి పాల్పడ్డాడు. మరి ఈ శ్రీముఖుడి యొక్క జైన మత గురువు పేరు ఏమిటి అంటే ఆయన పేరు కాలకసూరి. ఈ కాలకసూరి ఎవరు అంటే శ్రీముఖుడి యొక్క జైన మత గురువు ఈ యొక్క కాలకసూరి అనే విషయాన్ని ఇక్కడ మనం ప్రధానంగా గమనించాలి. అలాగే ఈయన ముఖ్యంగా జైన మతం అనేది ఈయన మొదట్లో నిజంగానే జైన మతాన్ని స్వీకరించాడు అనడానికి నిదర్శనంగా ఈ యొక్క ద్వాత్రంశిక పుత్తలిక అనే జైన మత గ్రంథం అనేది ఈ విషయాన్ని క్లియర్గా చెప్తుంది. శ్రీముఖుడు మొదట జైన మతాభిమాని అని, దాని అభివృద్ధి కొరకు పాటుపడ్డాడని, ఈ శ్రీముఖుడి యొక్క జైన మత గురువు పేరు కాలకసూరి అని, ఈ విషయానికి సంబంధించిన సమాచారాన్ని ప్రసిద్ధి చెందిన జైన మత గ్రంథంగా పేరుగాంచిన ఈ ద్వాత్రంశిక పుత్తలిక అనేటటువంటి గ్రంథం మనకు ఈ యొక్క సంక్షిప్త సమాచారాన్ని వివరించడం అనేది జరిగింది. ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. మరి ఈయన కాలంలో ముఖ్యంగా ఈ యొక్క జైన మతం ప్రసిద్ధిగాంచిన ప్రాంతాలు ఏమిటి అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నల్లగొండ జిల్లాలోని కొలనుపాక, అలాగే మనకు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలోని మనకు కొనగండ్ల అనేటటువంటి ప్రాంతం, ఈ రెండు కూడా ఆనాటి శాతవాహనుల కాలంలో ముఖ్యంగా ఈ యొక్క మనకు శ్రీముఖుడి కాలంలో ఈ నల్లగొండ జిల్లాలోని కొలనుపాక, అనంతపురం జిల్లాలోని కొనగొండ్ల ఇవి ప్రధానంగా ఈ ముఖ్యమైనటువంటి ఆ యొక్క ప్రాంతాలుగా జైన మత ప్రసిద్ధి పుణ్యక్షేత్రాలుగా పేరుగాంచి అదే కొనగొండ్లను ప్రధాన కేంద్రంగా చేసుకొని ఆంధ్రదేశంలో మొట్టమొదటి జైన మత గురువుగా పేరుగాంచిన ఈ యొక్క కొండ కుందనాచార్యులు ఆ జైన మతాన్ని ఆంధ్రదేశంలో వ్యాప్తి చేయడం జరిగిందన్న విషయాన్ని ఇక్కడ మనం ప్రధానంగా గమనించాలి మిత్రులారా. సో ఈ ముఖ్యంగా ఇక్కడ అత్యంత క్లియర్గా శ్రీముఖుడు అన్నప్పుడు దీనికి సంబంధించిన ఈ యొక్క సమాచారాన్ని ఈ విధంగా మనము క్లియర్ కట్గా గుర్తుంచుకుంటే సరిపోతుంది. అయితే శ్రీముఖుడు తర్వాత మరి సింహాసనానికి ఈ యొక్క మొదటి మన పూర్తి స్థాయిలో ఈ యొక్క శ్రీముఖుడు కుమారుడైన మొదటి శాతకర్ణి రావాలి. కానీ మొదటి శాతకర్ణి మైనర్ కావడం వలన ఈ యొక్క శ్రీముఖుడు సోదరుడైన కృష్ణుడు లేదా కనహ ఈయన ప్రధానంగా ఈ యొక్క శాతవాహన సామ్రాజ్యపు సింహాసనాన్ని అధిష్ఠించడం అనేది జరిగింది. మరి అలా ఈ యొక్క శ్రీముఖుడి తర్వాత మనకు ముఖ్యంగా ఈ యొక్క శ్రీముఖుడి సోదరుడైనటువంటి ఈ యొక్క కృష్ణ లేదా కనహ నెక్స్ట్ సింహాసనానికి రావడం జరిగింది. కృష్ణ లేదా కనహ. సో ఈ కృష్ణ లేదా కనహ ఈయన ప్రధానంగా ఎవరు ఈయన అన్నప్పుడు ఇతడు శ్రీముఖుడి యొక్క సోదరుడు. సో శ్రీముఖుడి యొక్క సోదరుడే ఈ యొక్క కృష్ణ లేదా కనహ. మరి ఇక్కడ ప్రధానంగా చూస్తే పురాణాల ప్రకారంగా ఈ యొక్క శ్రీముఖుడు 18 సంవత్సరాల పాలన చేసినట్లుగా తెలుస్తుంది. మరి ముఖ్యంగా ఈయన కాలంలో ఈయనకు సంబంధించిన సమాచారాన్ని కానీ తొలి శాతవాహనుల కాలానికి సంబంధించిన సమాచారాన్ని కానీ మనకు సంక్షిప్తంగా వివరిస్తున్నటువంటిది ఏమిటి అంటే ఇక్కడ
కనిహేరి శాసనం. కనిహేరి శాసనం, ఈ కనిహేరి శాసనం అనేది తొలి శాతవాహనుల శాసనంగా కూడా పేరుగాంచింది. తొలి శాతవాహనుల శాసనంగా పేరుగాంచింది ఈ కనిహేరి శాసనం. తొలి శాతవాహనుల కనిహేరి ఇన్స్క్రిప్షన్ ఇస్ ద ఫస్ట్ ఇన్స్క్రిప్షన్ ఆఫ్ శాతవాహనాస్. తొలి శాతవాహనుల అటువంటి శాసనాన్ని ఈ యొక్క కృష్ణుడు వేయించాడు. ముఖ్యంగా ఇతడి కాలంలోనే ఈ యొక్క ముఖ్యంగా మహారాష్ట్రలో ఈ యొక్క శాతవాహనులు తమ సామ్రాజ్యాన్ని విస్తరించడం అనేది జరిగింది. శాతవాహనులు ఈ యొక్క మహారాష్ట్రలో తమ సామ్రాజ్యాన్ని ఆ యొక్క విస్తరింప చేసుకున్నది కృష్ణా లేదా కనహా కాలంలోనే. అందులో భాగంగానే ఇతడు మహారాష్ట్రలోని నాసిక్ను జయించి అక్కడ గుహలను తొలచి వాటిని విహారాలుగా మార్చి బౌద్ధ సన్యాసులకు దానం చేయడం జరిగింది. బౌద్ధ సన్యాసులకు దానం చేయడం అనేది జరిగింది. అలాగే వీటితో పాటుగా ఇక్కడ కార్లే అలాగే కనిహేరి వద్ద కూడా గుహలను తొలచి గుహ విహారాలుగా మలచి వాటిని కూడా దానంగా ఇవ్వడం అనేది జరిగింది. ఎవరు అంటే ఈ కనహ లేదా కృష్ణ. ఈయన స్వతహాగా ఏ మతాభిమాని అంటే వైదిక మతాభిమాని అయినా కూడా పరమత సహనం అనేది ప్రదర్శించి ప్రధానంగా ఇతడు ఈ బౌద్ధ మత సన్యాసులకు ఆ నాసిక్, కార్లే, కనేరి ఇలా అక్కడ ఉన్న రాళ్లను తొలచి గుహలుగా మలచి వాటిని గుహ విహారాలుగా మలచి బౌద్ధ మత సన్యాసులకు దానంగా ఇవ్వడం జరిగింది. అంతేకాదు బౌద్ధ మత సన్యాసుల యోగక్షేమం కొరకు మొట్టమొదటిసారిగా ఈయన మహామాతృలు అనేటటువంటి అధికారులను కూడా నియమించడం జరిగింది. మహామాతృలు అనే అధికారులను కూడా నియమించడం అనేది జరిగింది. ఎవరు అంటే ఈ కృష్ణ లేదా కనహ అంత పరమత స్థానాన్ని ప్రదర్శించడం అనేటటువంటిది జరిగిందన్న విషయాన్ని ఇక్కడ ప్రధానంగా మనం గుర్తు తెచ్చుకోవాలి. అంతేకాదు మిత్రులారా, ఇతడి కాలంలోనే ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ఈ కృష్ణుడి కాలంలోనే ఉత్తర భారతదేశంలో ప్రాచుర్యంలోకి వచ్చినటువంటి భాగవత మతం ఏదైతే ఉందో అది ముఖ్యంగా శుంగుల కాలంలో ఉత్తర భారతదేశంలో వ్యాప్తిలోకి వచ్చింది భాగవత మతం. సో భాగభద్రుడి కాలంలో, శృంగరాజైన భాగభద్రుడి కాలంలో ఈ భాగవత మతం వాసుదేవుడు లేదా కృష్ణ పరమాత్ముడు ప్రధాన దైవంగా భావించి పూజించే భాగవత మతం అనేది ఉత్తర భారతదేశంలో శుంగులు అనే రాజవంశీయుల కాలంలో అది వ్యాప్తిలోకి వచ్చింది. మరి అటువంటి భాగవత మతం అనేది ఈ కృష్ణుడి కాలంలోనే ఉత్తర భారతదేశం నుండి దక్షిణ భారతదేశానికి ముఖ్యంగా ఆంధ్రదేశానికి ఈ కృష్ణ లేదా కనహ కాలంలోనే ఈ భాగవత మతం అనేది వ్యాప్తిలోకి రావడం అనేది జరిగింది. అలా ఉత్తర భారతదేశంలో ఉన్న భాగవత మతం దక్షిణ భారతదేశంలో అది ఎస్పెషల్లీ ఈ యొక్క ఆంధ్రదేశంలోకి వ్యాప్తిలోకి వచ్చింది. ఎవరి కాలంలో అంటే శాతవాహన రాజు అయినటువంటి కృష్ణ లేదా కనహా కాలంలో ఆ భాగవత మతం అనేది వ్యాప్తిలోకి రావడం అనేది జరిగిందన్న విషయాన్ని ఇక్కడ మనకు ప్రధానంగా గమనించాలి మిత్రులారా. సో ఈయన ప్రత్యేకత ఏమిటంటే మొట్టమొదటిసారిగా శాతవాహనుల్లో తొలి శాసనాన్ని జారీ చేసింది ఇతడే. అది కనిహేరి శాసనము. అది ఎవరు అంటే కృష్ణ లేదా ఈ యొక్క కనహ అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం ప్రధానంగా గమనించాలి. మరి ఇతని తర్వాత మనకు ముఖ్యంగా ఇక్కడ మాట్లాడుకునేటటువంటి ముఖ్యమైన పాలకుడు ఎవరు అంటే ఈ యొక్క ఫస్ట్ శాతకర్ణి. సో ఫస్ట్ శాతకర్ణి అంటే మొదటి శాతకర్ణి తన యొక్క బాబాయి మన యొక్క కృష్ణ లేదా కనహ తర్వాత శాతవాహన సామ్రాజ్యపు సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి వారు ఎవరు అంటే మొదటి శాతకర్ణి. మరి మొదటి శాతకర్ణికి సంబంధించిన సమాచారంలో చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇతడు శ్రీముఖుడు యొక్క కుమారుడు ఈ యొక్క మొదటి శాతకర్ణి. జనరల్గా శాతవాహన వంశం మూల పురుషుడు శాతవాహనుడు, శాతవాహన వంశ స్థాపకుడు శ్రీముఖుడు. శాతవాహన రాజ్య స్థాపకుడు ఎవరు అంటే ఈ యొక్క మొదటి శాతవాహన రాజు అంటే మొదటి శాతకర్ణి. శాతవాహన రాజ్య స్థాపకుడిగా పేరుగాంచాడు. శాతవాహన రాజ్య స్థాపకుడు అంటే ఇతని కాలంలోనే శాతవాహనులు అనేటటువంటి వారు ఈ యొక్క స్వతంత్రులు కావడం జరిగింది.
స్వతంత్రులు కావడం, అంటే సామంత స్థాయి నుంచి స్వతంత్ర స్థాయికి మొదటి శాతకర్ణి కాలంలో శాతవాహనులు చేరుకోవడం జరిగింది కాబట్టి ఇతన్ని శాతవాహన రాజ్య స్థాపకుడు అని చెప్పేసి అంటాము. అంతేకాదు ఇతన్ని తొలి శాతవాహనులలో గొప్పవాడిగా చెప్తాము. తొలి శాతవాహనులలో గొప్పవాడిగా చెప్తాము. ఎవరినయ్యా అంటే ఈ యొక్క శాతవాహనుల్లో రాజు మొదటి శాతకర్ణిని తొలి శాతవాహనుల్లో గొప్పవాడు. ద గ్రేటెస్ట్ రూలర్ ఆఫ్ ద ఎర్లీ శాతవాహనాస్ అని చెప్పేసి అంటారు. ఈయన కాలంలోనే శాతవాహనులు ఇండిపెండెంట్ రూలర్స్గా వాళ్ళు ఫార్మేషన్ కావడం జరిగింది. ఇతన్ని మనకు మెయిన్ శాతవాహన రాజ్య స్థాపకుడు అంటారు. ద ఫౌండర్ ఆఫ్ శాతవాహన ఎంపైర్ అని చెప్పేసి అంటారు. ద ఫౌండర్ ఆఫ్ శాతవాహన ఎంపైర్, ద ఫౌండర్ ఆఫ్ శాతవాహన ఎంపైర్. అలాగే ఇతని కాలంలోనే శాతవాహనులు అంటే డ్యూరింగ్ ఫస్ట్ శాతకర్ణి పీరియడ్ శాతవాహన రూలర్స్ బికేమ్ ఇండిపెండెంట్ రూలర్. సో అలాగే తొలి శాతవాహనుల్లో గొప్పవాడు అంటే ఇక్కడ ద గ్రేటెస్ట్ రూలర్ ఆఫ్ ఎర్లీ శాతవాహనాస్. సో ఈయన ముఖ్యంగా ఈ యొక్క తొలి శాతవాహనులందరిలోకెల్లా గొప్పవాడిగా పేరుగాంచినటువంటి వారు ఇక్కడ మనం ప్రధానంగా చూసినట్లయితే. సో మరి ఈయనకు సంబంధించిన సమాచారం మనకు ఎందులో ప్రధానంగా తెలుస్తుంది అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం ఒకసారి గమనించినట్లయితే మనకు ఈ యొక్క మత్స్య పురాణం ప్రకారం ఇతడు ప్రధానంగా మహన్ అలాగే మల్లకర్ణిగా పిలువబడ్డాడు. మహన్ అలాగే మల్లకర్ణి అనేటటువంటి ఈ యొక్క పేర్లతో లేదా టైటిల్స్తో పిలువబడ్డాడు. ఎవరయ్యా అంటే ఈ యొక్క ఫస్ట్ శాతకర్ణి. సో అకార్డింగ్ టు మత్స్య పురాణం, సో ఫస్ట్ శాతకర్ణి కాల్డ్ యాజ్ ఆర్ ఐడెంటిఫైడ్ యాజ్ మహన్ అండ్ మల్లకర్ణి. ఈ రెండు బిరుదులతో ఈయన మత్స్య పురాణం ప్రకారం ఈయన పిలువబడడం అనేటటువంటిది జరిగిందన్న విషయాన్ని ఇక్కడ మనం ప్రధానంగా గమనించాలి. అలాగే ఇక్కడ మనం ప్రధానంగా గమనించాల్సినటువంటి మరొక ముఖ్యమైనటువంటి విషయం ఉంది. ఏమిటి అంటే ఇక్కడ మనకు అత్యంత కీలకమైన ఈయన యొక్క టైటిల్స్ ఈ యొక్క మహన్ మల్లకర్ణే కాకుండా ఈయనకు సంబంధించిన బిరుదులు అనేవి కొన్ని ఉన్నాయి. మరి ఫస్ట్